లోబడని కూతుర్లు, లోబడని కోడళ్ళు, లోబడని కొడుకులు, లోబడని అల్లుళ్ళు, లోబడని ఆత్మీయ బిడ్డలు మీ నెత్తి మీదకి ఏదో ఒకటి పడకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదు నువ్వు చెప్పు, సంవత్సరం రాకముందే, వాన వెలిసిన తర్వాత మేఘం వరలా కమ్మకముందే, అంటే ఒకటి అడయింది ఇంకోటి రెడీ ఉందని. వాన వెలిసిన తర్వాత మరలా మేఘంలో ఈ సెకండ్ కోట ఉందంట, నీకు వచ్చిన సరిగ్గా అర్థమైసాలది ఇప్పుడు దాకా దేవుని స్తోత్రం. మళ్ళీ తడి పడకముందే రైతు భాషలో యేసు రక్తమే జయం. నువ్వు సెటిల్ అయిపోతే మంచిది. నేను చెప్పే ఉపదేశం ఏంటి? దీర్ఘశాంతం సహజంగానే మన క్వాలిటీగా ఉండాలి. లేకపోతే శ్రమలు పాలు చేసి రప్పింతాడు. అవసరమా? ఎందుకు మనకు ఆ సావు? కొట్టించుకొని తన్నించుకొని నా బాధలు పడి శ్రమలు పడి అప్పుడు మొత్తానికి ఇనుము కాల్చి 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 వంగ తీసినట్టు మహాశ్రమల పాలు చేసి మనల్ని కరిగించి లైన్లో పెట్టడం అవసరమా? మీరు దీర్ఘశాంతము కలిగిన వారైతే ఆమేన్, అది శ్రమఫలముగా కాక అనండి ఆత్మఫలముగా రావాలి. అయితే ఆత్మఫలం ఏమనగా అందులో ఉన్నది ఉందా లేదా? ఒక ఆత్మతో నింపబడి ఆత్మచేత అభిషేకించబడి ఆమేన్ నీలో నివసించున్న పరిశుద్ధాత్మ ద్వారా ఆ ఫలం ఫలించావనుకో ఎంత మహిమ. అంటే ఇప్పుడు దీర్ఘశాంతము పరిశుద్ధాత్మ ద్వారా ఫలించాలా, శ్రమల ద్వారా సాధించాలా? మన తెలివైన ఆన్సర్ అని చెప్పాడు ఉంటారు బాబాలకు. రెప్పేయకుండా చూసేవి పాములు, పావురాలు కాదు. పాములకి రెప్పలు ఉండవంట. అది నాకు తెలియదు, ఒకరు చెప్పిందాక. అది మంచి నిద్రపోతుంటే మన ఇంకే చూసినట్టు ఉంటుందంట. ఎందుకంటే రెప్పలు ఉండవు అసలు, అట్లా క్లోజ్ చేసే ఫెసిలిటీయే లేదు దానికి. చూస్తుంది అనుకొని దూరం పడుతూ చిన్న రాయే తప్పుడు లేదు, అది అప్పుడు చూస్తుంది యాక్చువల్గా. కనుక మీలో కొందరు అలాగూ చూచుచున్నారు. సర్పములారా సర్ప సంతానమా అని పిలుచుటకు నాకు మనసు లేదు, పావురములారా అని పిలవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి ఘనత, ఎవరికి ఆధిపత్యం, ఎవరికి ఉన్నతమైన మహిమ అనుగ్రహించబడుతుందంటే తమ జీవితంలో శ్రమల చేత సాధించబడిన దీర్ఘశాంతముగా కాక పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మచేత నింపబడి తనలో నివసించుచున్న పరిశుద్ధాత్మ ద్వారా దీర్ఘశాంతమనే ఫలమును ఫలిస్తే నువ్వు దేవుని ఎదుట కనపరచబడతావు, పరలోకములో కనపరచబడతావు, ఇహ పరముల్లో ఘనత నీకు సొంతమైపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. బైబిల్లో దీర్ఘశాంతము కలిగిన భక్తులు వారికి కనబడిన ఘనత చెప్తే ఈ రోజే సరిపోదు. అలానే మళ్ళీ సండే ఇదే టాపిక్ని కంటిన్యూ చేయాల్సి వస్తుంది. మీరు ధ్యానం చేసుకోండి. మరొక మాట చెప్తాను, ఘనత ఎవరికి? దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరు చెప్పండి గట్టిగా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 11 దాకా చదువునన్న. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 11. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, లెక్కేసుకోండి మీరు అలసిపోతారంతేగా, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని సమానత్వాన్ని వదిలేశాడు. నెంబర్ 1 మనుష్యుల పోలికగా పుట్టి, మనుష్యుని పోలిక 2 దాసుని స్వరూపమును ధరించుకొని, స్వరూపం 3 తన్ను తానే రిక్తునిగా చేసుకొని రిక్తుడయ్యాడు 4 మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వారి మోకాలును యేసు నామములో వంగునట్లును ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామములకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. గట్టిగా చప్పట్లు కొడితే యేసుకి మహిమ తెలియదు కదా. మంచిగా ప్రైజ్ ది లార్డ్. తండ్రి అయిన దేవుని ఎదుట ఎంత ఘనత వచ్చింది చూడండి. పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద పాతాళంలో కానీ అన్ని నామాల కన్నా పైనామం ఆయనకి ఇచ్చి ప్రతి మోకాలైన వదిలినట్లుగా అత్యున్నతమైన స్థానం, అన్నిటిపై సర్వోన్నతమైన అధికారం యేసుకి ఇచ్చేశారంట. ఇంతెందుకు ఇచ్చారు బాబు అనంటే
ఎంత తగ్గించుకున్నాడు, ఎంత తగ్గించుకున్నాడు. దేవునితో సమానముగా విడిచిపెట్టుకున్న భాగ్యం ఎంచుకోలేదంటే దేవునితో ఉన్న సమానత్వాన్ని వదిలేసుకున్నాడు. 2, దేవుని స్వరూపంలో మనుష్యుని స్వరూపం. 3, దాసుని పోలిక. 4, రిక్తుడయ్యాడు. 5, ఆకారముందు మనిషిగా, కనీసం దూతగా కూడా కాదు, కనబడ్డాడు. 6, సిలువ మందుకి వెళ్ళాడు. 7, మరణంలోనికి కూడా వెళ్ళాడు, అంటే పాతాళంలోకి వెళ్ళాడు. ఇంకే ఎంత తగ్గాలి? తగ్గడానికి లేదబ్బా. పాతాళంకి వెళ్ళిపోతే ఎక్కడి నుంచి? తండ్రి కుడి పార్శ్వములో తండ్రితో సమానంగా ఉండే పొజిషన్ నుండి దేవదూతల స్థాయికి తగ్గడమే కాదు, స్వరూపం వదులుకోవడమే కాదు, దాసుని స్వరూపం, రిక్తుడైపోయి మనుషుని పోలిక. ఓరి బాబు ఏంటిది? భూమి మీద కాదు, భూమి మీద ఉన్న మనుషులందరికెల్లా ఘోరమైన మరణం, ఘోరమైన చావు సిలువ. కరడుగొట్టి నేరస్తులు మాత్రమే వేసేది. అక్కడి నుంచి పాతాళంలోకి వెళ్ళిపోయాడు. ఇంకా దిగటాకేమీ లేదు, ఇంకా తగ్గడానికి ఏమీ లేదు. చాలామంది క్రైస్తవులు కూడా సాక్ష్యాలు చెప్తారు, అని చాలా తగ్గిపోయి ఇదివరకు అసలు నన్ను చూస్తే మీద తట్టుకోలేకపోయి మామూలుగా ఉండేది కాదు. అదొక సాక్ష్యం, దొంగ సాక్ష్యం. అందులో పశ్చాత్తాపం కానీ బాధ కానీ మారిన బతుకు కానీ ఒక రేంజ్ కనపడుతుంది సాక్ష్యంలో కూడా. మామూలు అసలు మామూలు విషయం కాదు. ఒకప్పుడు నా ముందే నుంచునేవాడు కాదు అసలు. ఏంటి వాడు ఇంకా ఆ కరడు గట్టిన ఉగ్రవాద భావాజాలు కలిగిన రోడ్డు మీద ఒక తాగుబోతు రౌడీగా, చేతిలో కత్తి పట్టుకొని తిరిగిన ఉన్మాదిగా, యాసిడ్ బాటిల్ పట్టుకొని రోడ్డు తిరిగిన చండాలుడిగా ఉన్న ఫీల్ని ఇప్పటికి ఇంకా ఆస్వాదిస్తుంటాడు. ఆడికి మార్పు వచ్చినట్టు అసలు అది తలుచుకుంటే సిగ్గు రావాలి, బాధ రావాలి, పశ్చాత్తాపాలు. ఒకప్పుడు అట్లా బతికా నేను, అయ్యో అనిపించాలి. ఒకప్పుడు మన పేరు చెప్తానండి, మరి ఊళ్ళో ఎవరో ఇదిలో బయటకు వచ్చేవాళ్ళు కదండి, మరి గజ్జి కుక్క కదరా నువ్వు. ఎవడొస్తాడు నీ ఎదురుకుండా? ఎవడొస్తాడు? బురదలో పందికి. నువ్వే ప్రపంచంలో పవర్ఫుల్ అనుకుంటున్నావా? పోలీసులు కూడా తిరిగితే కాల్చి అవతలు పారేస్తారు, ఏదో కేసులో కలిసిపోతారు. జాగ్రత్తగా దేవుని స్తోత్రం. ఏం తమాషానా అండి? భూమికి ఒరిపోయిన దుర్మార్గుల్ని పోలీసు అధికారులు కాల్చి చంపలేదా? గుర్తులేదా? ఢిల్లీ మొదలుకొని వరంగల్ దాకా సమాజ కంటకులుగా ఆడబిడ్డల జీవితాలను నాశనం చేసే దుర్మార్గుల్ని ఏ చేతులు పడలేదా? దేశం చప్పట్లు కొట్టి జోహార్లు చెప్పింది పోలీసు వాళ్ళకి. ఏం తక్కువ? శిరస్సు నుంచి సెల్యూట్ చేసింది. పోలీసు అమరవీరుల దినోత్సవం నాడు పెట్టిన దండాల కంటే ఆ రోజు ఎక్కువ పెట్టారు దండాలు. ఎదవేసాలు ఎత్తు ఎరగబడిపోతూ రోడ్డు మీద ఎవరికైనా అలాగ ఉంటుంది. ఏసు రక్తం వేజ్జేయి. మీకు అలా దమ్ము ఆమె నన్ను కెపాసిటీ కూడా లేదురా మీకు. ఇలాంటి వాళ్ళు వచ్చారండి మా దగ్గరికి. ఆయనను దేవునికి స్తోత్రం. ఏమి చేయదము? దేవుని చిత్తం అలా కొనడలో మనం ఏమి చేయదము? బిడ్డలారా, అప్పుడే బ్యాగ్ మూసేసే పెట్టానువా. ఓ జిప్పే చేతలో చిన్న బైబిల్ అట్టుకొచ్చా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, నా మాట వినండి. ఎవరికి ఘనత వస్తుంది పరలోకంలో? 1, దీర్ఘశాంతము కలిగిన వారికి. 2, తగ్గించుకున్న వాడికి. నేల మట్టుకు తగ్గిపోయామని మనం అంటాం కదా, యేసయ్య పాతాళ మట్టుకు తగ్గిపోయాడు. ఇంకా తగ్గడానికి ఏముందండి? పరలోకములో తండ్రి అయిన దేవుని ఎదుట ఎవడు ఘనపరచబడతాడు తెలుసా? ఎవడు తను తాను పూర్తిగా తగ్గించుకుంటాడో ప్రభువుని ఘనపరుస్తాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరు యథార్థంగా చెప్పండి, మీ ఇంట్లో మీరు తగ్గించుకుంటున్నారా? తల్లి దగ్గర తగ్గించుకున్నావా? తండ్రి దగ్గర తగ్గించుకున్నావా? భర్త దగ్గర తగ్గించుకున్నావా? దైవ సేవకుల దగ్గర తగ్గించుకున్నావా? మీ డ్యూటీ దగ్గర, ఆఫీసర్ల దగ్గర తగ్గించుకున్నావా? పే అధికారుల దగ్గర తగ్గించుకున్నావా? ఎక్కడ పెడసరమే మాట, ఎక్కడ తలసిరే. రోడ్ల మీద పెడతారు బోర్డులు, చూసారా? స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని. చూసారు ఎప్పుడన్నా? స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. బాగా స్పీడ్గా ఉన్నాడు ఎవడైనా అంతే కదా. అది మాట అయినా చెయ్యి అయినా ఇసురు ఎక్కువ ఉంటే సామెత కూడా ఉంది, కొత్త చీపురికి ఇసురు ఎక్కువ అని. మంచి కుచ్చు గట్టిగా ఉండి బలుగుండి ఇలాగంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేస్తుంటుంది. అది కానీ తరిగిపోయిన తర్వాత మనం దానికి గంటలకు సావాలా? ఎవరికి ఏది అర్థం అవ్వాలో అంత అర్థమైతే చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఎక్కువ అడవుడు వద్దు, కుచ్చరిగిపోయిందాకే. ఆ తర్వాత మామూలే. నేను సైకిల్ దొక్కే పిల్లగాళ్ళకి ఒక సామెత నేను కనిపెట్టాను చిన్నప్పుడే. ఏంటి తెలుసా? పడేదాకే స్పీడ్ అని. ఆడు కొత్తగా నేర్చుకున్నప్పుడు ఏం తొక్కుతాడు ఆడు నిజంగా. అసలు ఈ రేసులకి వెళ్ళే పిల్లగాళ్ళు కూడా దొక్కలేరు. తొక్కుతాడు డాబుని పడిపోతే మనం మళ్ళీ లేపిందా కానీ నేలమించలేకడం. మా అయితే 2 చేతులు చాపి ఆడే బోర్లు పడి ఉంటాడు. మనం వెళ్ళి ఎత్తుకురావాలన్నీ. అరే బాగా స్పీడ్కి వెళ్ళావుగా, పడేదాకే. జీవితంలో దెబ్బ తినేదాకా పోజు ఉంటుంది. ఆ దెబ్బ తగలక ముందే మీరు సైలెంట్ ఉంటే, అమ్మ తల్లి కదా, అత్త కదా, మామయ్య కదా, పెద్దోళ్ళు కదా, పాస్టర్ గారు కదా, అన్న మనకన్నా పెద్దోడు కదా, ఆ తగ్గింపు పెడితే ఘనత వస్తుంది బతుల్లోకి. నువ్వు నాకు చెప్పేది ఏంటి? మాకు తెలుసులే. దానికి ఇంకో సామెత క్రీస్తుపూర్వమే పెద్దలు పెట్టారు, చెప్పంగా విడకపోతే చెడంగా చూడమని. అంటే చేతిలో ఆయింట్మెంటో కబురును పట్టుకొని ఎలాగో పడతాడు కదా. పడ్డాక అయ్యో నాన్న దగ్గర తీసుకొని ఒళ్ళో కాలు పెట్టుకొని కొబ్బరిని రాస్తా, అంత పొగరిందిగిరా. చెప్పానా? చెప్తానే ఉన్నానా? ఎదవేసలు ఇలాగా ఉంటుంది. కథలకో పిండి ఎత్తాను మళ్ళీ. అది చడంగా చూడడం అంటే. కాలు కులిపోతుండగా చూడడం కాదు, పడంగా చూసి చెడిపోకుండా. మన ఆత్మీయ నైపింపులో నాయకత్వంలో పాస్టర్లో చాలామంది మంచి స్పీడ్గా ఉంటుంటారు. ఒక తోపు తగిలినా చూస్తాను నేను. తగిలేక అందరికన్నా ముందు నేను వెళ్తాను కొబ్బరి చేసి పట్టుకొని. అన్న ఇంతవరకు ఎవరు రాలేదా అన్న అంటే, ఆ స్టోరీ నాకు తెలుసు కదా. నీ తోలకం చూసి నువ్వు పడతావని ఎప్పటి నుంచో నేను వెనకాల వేరే బండి మీద ఉత్తరం చేసట్టుకొని. పనిచేయనోటి తెలియదు, నువ్వు వాళ్ళ తోలుతావు నాకు తెలుసు. నేను నిన్ను ఫాలో చేస్తున్నా. పడంగానే ఫస్ట్ ఆయింట్మెంట్ నాదే. ఇప్పుడు చరిత్రలో నాకేం సాక్ష్యం వచ్చింది? అందరికన్నా ముందు అయ్యగారు నా కబురుని రాశాడు. ఆడు పుణ్యమని నాకు 10 మార్కులు పడ్డాయి, దేవునికి స్తోత్రం. కానీ అసలు స్టోరీ ఏంటి? దాన్ని ఫాలో చేస్తున్నాను నేను. ఏమండి, ఎమర్జెన్సీ కిట్, మెడికల్ కిట్ అయితే ఉంటుంది కదా, ఫస్ట్ ఎయిడ్ కిట్, అది వేసుకొని తిరుగుతున్నాడు వెనకాల. యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో ఒక క్యాప్షన్ ఉంటుంది, నాకు చాలా ఇష్టమైన క్యాప్షన్. వి హోప్ యూ విల్ నెవర్ నీడ్ అస్ అని ఉంటుంది. అసలు ఎంత మృదు మధురమైన స్టేట్మెంట్ అంటే. అలా ఏ హాస్పిటల్లో పెడతాడా? మన 7 Hills ఇక్కడ పెట్టారు, ఏం తెలుసా? ఆల్వేస్ విత్ ఇన్ యూర్ రీచ్. ఎప్పుడు మీకు అందుబాటులో వచ్చేయమని. ఆ సికింద్రాబాద్లో ఫస్ట్ టైం నేను చూసినప్పుడు మరి ఏం పెట్టాడు రీడ్ అనిపించింది నాకు. వి హోప్ యూ విల్ నెవర్ నీడ్ అస్. మా అవసరం మీకు రాకూడదని కోరుకుంటున్నామని. ఏం స్టేట్మెంట్ అండి? ఒక హాస్పిటల్లో అటు పెట్టాడంటే. నేను కూడా ఫస్ట్ ఎయిడ్ డబ్బా పెట్టుకుని అలాగే తిరుగుతున్నాను, అవసరం మీకు రాకూడదని. యశోద హాస్పిటల్ స్ఫూర్తితో చెప్పినప్పుడు తగ్గించుకోండి రా, మీకు దండం పెట్టి చెప్తాను. తగ్గింపు కలిగి ఉండండి. మీ డ్యూటీస్ దగ్గర, పై అధికారుల దగ్గర తగ్గించుకోండి. ఇంట్లో పెద్దల దగ్గర తగ్గించుకోండి. పెడసరము పొగర వాయిస్ తీసేయండి. ఎప్పుడు ఓపిక ఉండదు, ఎప్పుడు ఆరోగ్యం ఉండదు. సరిగ్గా దెబ్బ తగిలితే మంచాన్ని పడుకుంటే ఈ పోసు వయసు పోయి కాళ్ళ ఎల్లబట్టను కూడా మంచం దిగలేక దెబ్బ తగిలిన కుక్క పిల్ల వీధి మూలకెళ్ళి ఏడిచినట్టు ఏడవలసి వస్తుంది. నా మాటిని మీ దండం పెడుతున్నా. అప్పటికి ఆయింట్మెంట్ పెడతామే, దండం పెడతా ఉండదు. ఇప్పుడే దండం పెట్టించుకున్నారు, కొంచెం తగ్గిపోండి. ఏమా ఇప్పుడు మాట్లాడేంట్రా? మీకే మంచిది. అసలు ఆయింట్మెంట్ అవసరం అవుతుంది మాకు, దేవుని స్తోత్రం. ఎవడికి ఘనత, ఎక్కడ దేవునితో సమానంగా ఉంటే సౌభాగ్యమును వదులుకొని శిలువ మరణం కాదు, పాతాళంలోకి వెళ్ళి అంత తగ్గించుకున్నాడు. ఎంత కనపరచబడ్డాడు? అన్ని నామముల కన్నా పైన, పరలోకం కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఎవడు కూడా ఆయన కంటే ఎక్కువ మాట్లాడతగలేదు. ప్రతి వాడు ఆయన ఎదుట మోకరించాలి, ప్రతి నాలుగు ఆయన నామాన్ని ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఎంత తగ్గించుకుంటే ఎంత ఘనత. మరొక మాట చూద్దాం బైబిల్లో. తగ్గించుకున్న వారు ఎంత కనపరచబడ్డారో చెప్తాక అదే ఒకరోజు సరిపోద్ది. అంత బైబిల్ ఉన్న విషయం. పాయింట్ మీకు అర్థమైతే మీరు ధ్యానం చేసుకుంటారని మీ మీద అపాయమైన నమ్మకంతో నేను మీకు వదిలేస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునగా. మరొక మాట చూద్దామా? దేవునికి మహిమ కలుగునగా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8 నుండి నాన్న. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి.
ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ సన్నివేశం ఏమిటంటే, పరలోకములో సింహాసనాసీనుడు, అత్యున్నత సింహాసనపై సింహాసనాసీనుడున్నటువంటి దేవదేవుడైన తండ్రి వారి యొక్క కుడి చేతిలో ముద్రించబడిన గ్రంథం ఒకటి ఉంది. దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడు ఎవడునో లేడు అనే మాట వినబడగా, ఇంత దూరం వచ్చి ఇక మీద జరగవలసిన సంగతులు నీకు చూపించిన రమ్మంటే కదా వచ్చాను. తీరా వచ్చాక ఆ చూపించాల్సిన సంగతులు గ్రంథంలో ఉన్నాయి. గ్రంథానికి ఏమో లాక్ చేసి ఉంది. దీన్ని ఎవడు తెరవగలవాడు లేడట. నేను వచ్చి వ్యర్థమే కదా అని ఏడుస్తున్నాడు యోహాను గారు. ఎంతో ఆశపడి వచ్చాను కదా, ఇలా జరుగుతుందంటే నేను ఏడుస్తుంటే 24 పెద్దల్లో ఒకడు వచ్చి, యోహాను ఏడవకు, వీటిని విప్పుటకు గొర్రె పిల్ల అధికారము పొంది ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఈ మాట మంచిగా వినండి. ఆయన అధికారము కలవడం లేదు, అధికారము పొంది ఉన్నాడు. దేవకుమారుడిగా, ఏకైక కుమారుడిగా, జనితే కుమారుడిగా, అద్వితీయ కుమారుడిగా, ఇంకా ఆయనకి ఆల్రెడీ రైట్స్ ఉంటాయండి. అలా కాదు, భూమి మీదకి వచ్చి సాధించాడు, కష్టపడి సాధించాడండి. ఆయాచితంగా వచ్చి పడిపోయిన తండ్రి ఆస్తి కాదు. ముఖేష్ అంబానీ గారి పిల్లలు కూడా జాబ్ చేస్తున్నారు, మేనేజర్లుగా ఉంటున్నారు, కంపెనీ పనులు చూసుకుంటున్నారు, వాళ్ళకి కూడా జీతం ఉంది. కాదంట్లా, ఒకవేళ పని చేయి పనుల క్లాసు లేదు, వాళ్ళ నాన్నగారు సంపాదించిందిగా. కోటీశ్వర్ల పిల్లలు ఏమీ చేయకుండానే ఆస్వాదించగలరు కదా. యేసు అలా కాదు. ఆయన కుమారుడు కాబట్టి ఎంజాయ్ చేయట్లేదు. గొర్రెపిల్ల శక్తి అధికారమును పొందినవాడు ఆయన ఏం చేశాడంట? ఆయన ప్రాణం పెట్టి రక్తము ఖర్చు దేవుని ప్రజలను కొన్నాడు అన్నాడు. అది యోహాను పరలోకం వెళ్ళిన తర్వాత జరిగిందా? ప్రాణం పెట్టి రాజ్యం కొనడం భూమి మీద ఉన్నప్పుడు ఏనాడు జరిగిందిగా, మరప్పుడు మాట్లాడలేదే. యేసు ప్రభువారు తండ్రి కుడి పార్శ్వానికి వచ్చి ముద్రించబడి ఉన్న గ్రంథము తండ్రి చేతిలోంచి తీసుకొని ఒక్కొక్క ముద్ర విప్పుటకు ఆరంభించగా, తండ్రి అయిన దేవుని సమక్షములోనే దర్జాగా కుర్చీలో కూర్చుని ఉండే రేంజ్ ఉన్నటువంటి 24 పెద్దలు సింహాసనాలు దిగి తమ కిరీటాలు పక్కన పెట్టి, వీణెలు పక్కన పెట్టి, సాష్టాంగ పడిపోయి తండ్రి అయిన దేవుని సమక్షములో గొర్రె పిల్లని గణపరచడం స్టార్ట్ చేశారా? గట్టిగా గట్టిగా దేవుని గణపరచండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి అయిన దేవుని సమక్షంలో కుర్చీలో కూర్చున్న రేంజ్లో 24 పెద్దలండి దర్జా కూర్చుని ఉంటారు. వాళ్ళు ఎవడుకుంటుంది అంత స్థానం అసలు? వాళ్ళే దిగి కిరీటాలు పక్కన పెట్టి, సింహాసాలు పక్కన పెట్టి, సాష్టాంగ దండ ప్రమాణం చేసి గొర్రె పిల్లను యోగ్యుడివే, యోగ్యుడివే, అర్హుడివే అని కేకలు మొదలెట్టారు. యోగ్యత ఎప్పుడో ఉంది. మళ్ళీ చెప్తున్న యోగ్యత ఎప్పుడో ఉంది. వాళ్ళు వాడిన పాయింట్లు ఏంటి? రక్తం ఇచ్చి, ప్రాణం ఇచ్చి, ఆత్మలను కొన్నావు. అది కూడా చేసి చాలా కాలం అయింది. మరి ఇయ్యాలి ఎందుకు ఎట్టారు కోటం? ఘనత, యోగ్యత ఏనాడో ఉన్న ఘనత ఈనాడు ఎందుకు వచ్చిందంటే, ముద్రించబడి ఉన్న గ్రంథమును విప్పాడు గనక ఆ రోజు ఘనత వచ్చింది. ఆమేన్. మీకు అర్థమైందా? ఎవరి ఘనత తెలుసా? ఎవరు మరుగైన సంగతులు బయలుపరుస్తారా, ఎవరు ముద్రించబడి ఉన్న గ్రంథమును విప్పుతారో, ప్రపంచమునకు మరుగైన నూతన సంగతులు ఎవడు బయలుపరుస్తారో, ఆ ప్రత్యక్షతలకి ఘనత, ఆ ప్రత్యక్షత ఘనత. నా మాట మీకు అర్థమైందా? ఖరీదైన మాటలు మాట్లాడితే, ముద్దు ముద్దు మాటలు మాట్లాడితే, ప్రియులారా మనం చూసినట్లయితే అటు చూసింది ఏమీ లేదు, మనకు చూపించగలిగింది ఏమీ లేదు, ఉట్టిదే అలవాటైన భాష అడిది. మా ఏలూరులో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఎప్పుడు ప్రసంగం చేసినా మనం దావీదు మహారాజును చూసినట్లయితే నీకు ఎవరిని చూడవా?
ఆయన కూడా బాగా పాటలు రాస్తాడు, వాయిద్యాలు వాయిస్తాడు కాబట్టి ఆయనకి ఆయన మీద ఉంది మనసంతా. మరి మేడ మించి పడ్డలేదు మనకు తెలియదు, కానీ కాన్సెప్ట్ అలాగ ఉండేది. నేను మీకు మనవి చేసేది ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఆయనకి ఏనాడో యోగ్యత ఉంది, కానీ ఘనత ఎప్పుడు వచ్చిందంటే ముద్రించబడి ఉన్న సంగతులు బయలుపరిచినప్పుడు వచ్చింది. సామెతలు 25వ అధ్యాయంలో కూడా ప్రారంభంలో ఏమన్నాడు? సంగతిని మరుగు చేయడం దేవునికి ఘనత, దాన్ని శోధించిన రాజులకు ఘనత అన్నాడు. దేవుడు కావాలనే సత్యాన్ని పైపైన ఉంచడంట. సత్యమైంది బహు దూరముగాను బహు లోతుగాను, వాటిని ఎవడి పరిశోధించి సంఘానికి బయలుపరుస్తాడో వాడు ఘనత పొందటం అర్హుడు. అద్భుతాలకి స్వస్థతకి ఘనత ఉండదు, ఎందుకంటే నమ్మిన ప్రతివాడు చేస్తాడు అది. దట్స్ క్వైట్ న్యాచురల్ థింగ్ విత్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. దెర్ ఇస్ నథింగ్ టు బి హైలైటెడ్. అందులో ఏం పెద్ద విశేషం ఉండదు. దేవుని కృపను బట్టి స్తోత్రం అని చెప్తే అయిపోద్ది అంతే. కానీ విశేషం ఎందులో ఉందంటే, దేవుడు మరుగు చేసిన సంగతులను బయలుపరిస్తే. ఆమేన్. కనుక మనకి ఎవరిని గనపరచాలో, ఏది ఘనతో తెలియని అమాయక క్రైస్తవ్యం. ఎవరు టాచన కొప్పు తోచి కింద పడితే లైన్ కట్టయితే అక్కడికి వెళ్ళిపోయి, ఎవరైనా కర్చీఫ్ అమ్మితే ఆడి దగ్గర లైను, ఎవరైనా కొబ్బరిని అమ్మితే ఆడి దగ్గర లైను, ఎవడైనా కాలు ఎట్టేటట్టు ఊపుతాడు. ఒకడు హైదరాబాద్లో ఉన్నాడు, ఆడు కాలు ఊపేసి అకౌంట్ నెంబర్లు చెప్తాడు. అదేంటో నాకు అర్థం అవుతుంది. ఒరే నువ్వు ఇంకా బైబిల్లో రెఫరెన్స్లు చెప్తే బాగుంటుంది కదరా, చూసుకు ఎన్ని చెప్తాను రెఫరెన్స్ చూపించి చెప్పు, మేము కూడా సంతోషపడతాం. లేదు 4, 8, 9 అంతేనా, చూసావా ఎంత కట్ట చెప్పేశాను. ఆడు సర్చి, ఆడు గూగులు, ఆడు ఇంజిను, ఆడు గొడవ ఎప్పుడు అకౌంట్ నెంబర్ల మీద ఉంటుంది. నీకు ఇందునా ఆడ అకౌంట్ నెంబర్ ఎంత అయితే నీకెందుకు? నువ్వు ఆ నెంబర్ బయలుపరచిపోతే నువ్వు లాస్ ఏముంది, నువ్వు బయలుపరిచి వచ్చిన లాభం ఏముంది? అయ్యి బాబోయ్ ఈడు మన అకౌంట్ల మీద కొన్నేసాడు, ఎందుకని మంచి తలకో వేయిచ్చేద్దామని 100 వేసేవాడు వేయిస్తాడని నీ ప్లాను. సాతాను సమాజమా, మారు మనసు పొందో, పనికి మళ్ళీ పనులు చేయబాకో. దేవుడు మరుగు చేసిన ఆత్మ సంగతులను బయలుపరచుట అది ఘనత కారణమవుతుంది. ఈరోజు మనం పేతురు పత్రిక 3వ అధ్యాయం చివరి వచనం ధ్యానంలో ఉన్నాం. వరుసక్రమంగా పేతురు పత్రిక గత చాలా కాలంగా ధ్యానం చేస్తున్నాం. ఈ చివరి మాటలో ఎవరు ఘనత కరుకులో, ఎందుకంత ఘనత అనే శీర్షికన మన వాక్యం ధ్యానం చేస్తాం. 3 మొక్కలు. దీర్ఘశాంతము కలిగి ఉంటే నువ్వు ఘనతను పొందుతావు, నువ్వు తగ్గించుకుంటే నువ్వు ఘనత పొందుతావు. దేవుడు మరుగు చేసిన సంగతులను ప్రత్యక్షతలుగా పొందుకుంటే నువ్వు ఘనపరచబడతావు. వాక్యం చదవాలి, వాక్యం ధ్యానించాలి, ప్రార్థనలో గడవాలి, కన్నులో తెరవబడ్డ ప్రత్యక్షలు గల అనుభవానికి రావాలి. అప్పుడు నీకు కూడా ఘనత అనుగ్రహించబడితే. ఎందుకంత ఘనత అర్థమైందా? దీర్ఘశాంతానికి, తగ్గింపుకి, ప్రత్యక్షతలకి ఘనత వస్తుంది. దేవుని ఎదుట ఘనపరచబడే దిశగా భక్తి చేద్దాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక.